Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic compounds containing carbon, hydrogen and oxygen. In this topic, I am going to discuss about aldehydes and ketones. This is my fifth video in this topic compounds containing carbon, hydrogen and oxygen, that is aldehydes and ketones లో ఇది ఐదో వీడియో. మొదటి వీడియోలో మనం అసలు కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వీటిని ఆల్డిహైడ్స్ అని ఎప్పుడు అంటాం, కీటోన్స్ అని ఎప్పుడు అంటాం అన్నది చూసాం. తర్వాత 2-3 వీడియోల్లో మనం హౌ టు నేమ్ దీస్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అన్నటువంటిది చూసాం. అండ్ ఫోర్త్ వీడియోలో ప్రిపరేషన్ మెథడ్స్ అంటే హౌ టు ప్రిపేర్ దీస్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అన్నటువంటిది ఫోర్త్ వీడియోలో సమ్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా మనం ప్రిపరేషన్ మెథడ్సే చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ప్రిపరేషన్ మెథడ్స్ని మొత్తం 3 రకాలుగా క్లాసిఫై చేసామని. ఓన్లీ ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అని. రెండోది వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఆల్డిహైడ్స్ అని. మూడోది వచ్చేసరికి ఏంటంటే కనుకండి ఆల్డిహైడ్స్ ఓన్లీ అని. మూడోది వచ్చేసరికి ఏంటంటే కనుకండి కీటోన్స్ ఓన్లీ అని చెప్పి 3 మెథడ్స్ 3 రకాలుగా క్లాసిఫై చేసాం. అందులో సమ్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో ఒకటి డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఏంటి డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో వెన్ ఆల్కహాల్ వేపర్స్ ఆర్ పర్టికులర్లీ ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్ వేపర్స్ ఆర్ passed through copper or silver, right? Aldehydes and primary alcohols gives aldehydes, whereas secondary alcohols gives ketones అని చెప్పాం. సో ప్రైమరీ ఆల్కహాల్స్ ని కనుక కాపర్ గుండా కనుక 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పాస్ చేస్తే కనుకండి ఎవరు వస్తారని చెప్పాం, ఆల్డిహైడ్స్. అదే సెకండరీ ఆల్కహాల్స్ అయితే కనుకండి ఎవరు వస్తారు, కీటోన్స్ ఫామ్ అవుతారు. ఎవరు ఫామ్ అవుతారు, కీటోన్స్ వస్తారు. ప్రైమరీ ఆల్కహాల్స్ కనుక వేపర్స్ కనుక కాపర్ గుండా కనుక పాస్ చేస్తే కనుక, రైట్, దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. అదే విధంగా రెండో మెథడ్ చెప్పుకున్నది ఏంటంటే కనుకండి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. అంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఇక్కడ కూడా ప్రైమరీ ఆల్కహాల్స్ ని మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే పిరిడీనియం క్లోరోక్రోమేట్ గురించి చెప్పాం. పిరిడీనియం క్లోరోక్రోమేట్ గురించి చెప్పాం, రైట్. పిసిసి ట్రీట్ చేస్తే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే ఆల్డిహైడ్స్ ఇస్తాయని, సెకండరీ ఆల్కహాల్స్ అయితే కనుక ఎవరిస్తారని చెప్పాం, కీటోన్స్ ఇస్తాయని చెప్పాం. ఎవరిస్తారు, కీటోన్స్ ఇస్తాయని చెప్పాం. అదేవిధంగా థర్డ్ మెథడ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ నుంచి చెప్పాం. అది కూడా ఏంటి, ఓజనాలసిస్. ఓజనాలసిస్ ఆఫ్ ఆల్కీన్స్, రైట్. ఆల్కీన్స్ ని ఓజనాలసిస్ చేస్తే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇథిలిన్ తీసుకుంటే కనుక ఓజనాలసిస్ చేస్తే కనుక ఇథిలిన్ ఓజనైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ లో కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా సెకండ్ ఇయర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ లో కూడా చేసాం. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఫార్మాలిన్. అది ఇథిలిన్ చేస్తే కనుక. అదే ప్రొపీన్ చేసామనుకోండి, మనకి ఫామ్ అయ్యేటటువంటి ఫైనల్ ప్రొడక్ట్ అంటే CH3CHO CH2O. సో ఇక్కడ మనకి హైడ్రాలసిస్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఫార్మాల్డిహైడ్ అండ్ ప్రొపనాల్, CH3CH, రైట్. సో అంటే మనకి ఏ ఆల్డిహైడ్ లేదా కీటోన్ కావాలన్న దాన్ని బట్టి మనకి ఇక్కడ
ఈ ఆల్కిన్ మార్చుకుంటే కనుక సరిపోతుందని కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2-బ్యూటీన్ చేస్తే కనుక ఎవరైనా 2-బ్యూటీన్ కనుక చేస్తే కనుక CH3 CH డబల్ బాండ్ CH3 ఓజనాలసిస్ చేస్తే కనుక ఎవరు ఫామ్ అవుతారు? CH3 CH ఓ ఈ విధంగా మనకి ఓజనైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే కనుక యూ విల్ గెట్ 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్ 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్. సో 2-బ్యూటీన్ చేస్తే కనుక అదే 1-బ్యూటీన్ చేసామనుకోండి CH2 CH డబల్ బాండ్ CH2 ఓజనాలసిస్ చేస్తే కనుక CH3 CH2 CH ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కడ ఇది ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే కనుక ప్రొపనాల్ అండ్ మెథనాల్ దట్ ఈస్ ఫార్మాల్డిహైడ్ అండ్ ప్రొపనాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. రైట్. సో మనకి ఏ ప్రొడక్ట్ కావాలి అన్న దాన్ని బట్టి ఈ ఆల్కిన్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఇది మనం హైడ్రోకార్బన్స్ అంటే ఓజనాలసిస్ ఆఫ్ ఆల్కిన్స్ లో మనం డిస్కస్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ ఓన్లీ, దట్ ఈస్ ఫ్రమ్ ఆల్కైన్స్. రైట్. సో ఇక్కడ హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్. సో వెన్ ఆల్కైన్స్ ఆర్ ట్రీటెడ్ విత్, మనకందరికీ తెలుసు ఆల్కైన్స్ అంటే కనుక కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఆర్ కాల్డ్ ఆల్కైన్స్ అని. సో ఈ ఆల్కైన్స్ ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనుక ఎసిటిలిన్ తీసుకుంటే కనుక దీన్ని హైడ్రేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ మెర్క్యూరిక్ సల్ఫైడ్ బై H2SO4 ప్రజెన్స్ లో ట్రీట్ చేస్తే ఇనీషియల్ గా 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ అయ్యి యూ విల్ గెట్ ఈనోల్స్. ఈ విధంగా ఈనోల్స్ ఫామ్ అవుతాయి. ఇవి టాటోమెరైజ్ అయ్యి యు ఆర్ గెటింగ్ ఆల్డిహైడ్స్. రైట్. సో ఎడిషన్ ఆఫ్ వాటర్ టు ఇథైన్ in the presence of H2SO4 or HgSO4 gives ఎసిటాల్డిహైడ్స్. సో మనకి ఇక్కడ ఉన్న ఆల్కైన్ బట్టి రైట్ అంటే ఒక్క ఇథైన్ మాత్రమే ఏంటంటే కనుక ఎసిటాల్డిహైడ్ ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ ఏ ఆల్కైన్ తీసుకున్నా సరే ఒకటి మళ్ళీ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ HgSO4 బై H2SO4 ట్రీట్ చేస్తే కనుక ఇనీషియల్గా ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఎథైనే ఫామ్ అవుతుంది. CH ఈనోల్స్ ఫామ్ అవుతాయి. రైట్. ఎవరు ఫామ్ అవుతారు? ఈనోల్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఈనోల్స్ ఫామ్ అవుతాయి ఈ విధంగా. డబుల్ బాండ్ CH. రైట్. CH2 ఈనోల్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఫర్దర్ గా టాటోమరైజ్ అయ్యి CH3 C డబుల్ బాండ్ CH3 వస్తుంది. రైట్. సో మనకి ఇక్కడ ఇథైన్ ఒకటే తీసుకున్నప్పుడు మాత్రమే ఎసిటాల్డిహైడ్ వస్తుంది. రిమైనింగ్ ఏ ఆల్కైన్ తీసుకున్నా సరే కీటోన్సే వస్తాయి. రైట్. సో దిస్ ఈస్ ద 4th ప్రిపరేషన్ మెథడ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, దట్ ఈస్ ఫ్రమ్ హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్. సో ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. ఇది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ H+ OH-, H+ ఒక కార్బన్ మీదకి వెళ్తే OH- ఒక కార్బన్ మీదకి వెళ్ళి మనకి ఈ విధంగా ఈనోల్ ఫామ్ అవుతున్నాయి. ఇవి టాటోమెరైజ్ అవుతాయి. ఎలాగవుతున్నాయి అంటే కనుక ఇది కూడా OH. సో ఈ బాండ్ ఎలా పోలరైజ్ అవుతుంది, ఈ బాండ్ ఎలా పోలరైజ్ అయ్యి CH3 C డబుల్ బాండ్ OH. ఈ విధంగా మనకి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వన్ ఏంటంటే కనుకండి హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్ నుంచి తీసుకుంటే కనుక.
సో ఈ హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్స్లో ఆల్కైన్స్ దగ్గర డిస్కస్ చేయటం జరిగింది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలాగ ఒక ఆల్కైన్ తీసుకుని ఏమొస్తుంది. ఇక్కడ హెచ్ ప్లస్ ఏ కార్బన్ మీదకి వెళ్ళాలి, ఓహెచ్ మైనస్ సి కార్బన్ మీదకి వెళ్ళాలి అన్నది ఇట్ ఈస్ అకార్డింగ్ టు మార్కోనికోఫ్ రూల్. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేశాను. ఒకవేళ ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్లీజ్ చాట్లో అడిగినా లేకపోతే కనుకండి ఆ కామెంట్ సెక్షన్లో మీరు అడిగినా, అదర్వైజ్ మీరు ఫస్ట్ ఇయర్ మనకు ఆల్కైన్స్ కూడా సంబంధించిన కూడా అన్ని వీడియోలు మన దాంట్లో ఉన్నాయి. అది చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.